ఏం లేదు సార్. ఇప్పుడు మనం చూస్తే జనరల్‌గా అంటే ప్రతి స్టూడెంట్‌లో 10థ్, ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత రెండే కెరియర్ పాత్‌లు కనిపిస్తాయి. జనరల్‌గా ఇప్పుడున్న అర్బన్ పబ్లిక్ అనుకోండి, మోడర్న్ పబ్లిక్ గానీ అందరూ చూస్తున్నది మెడికల్ లేదంటే ఇంజినీరింగ్. ఈ 2 తప్ప వేరే కెరియర్ ఆపర్చునిటీసే లేనట్టు. ఇప్పుడు ఒక ఇంటికి ఒక బాబాయ్ వచ్చినా ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీరో లేదంటే ఒక టీచరో లేదంటే ఒక డాక్టరో ఉంటాడు. ఇవి తప్ప వేరే కెరియర్ కనపడట్లేదు. అసలు 12th స్టాండర్డ్ తర్వాత, ఇంటర్మీడియేట్ తర్వాత ఎట్లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? వాటి గురించి డీటెయిల్‌గా చెప్పండి. వెరీ గుడ్ అండి. సో ఇలా చాలామంది పేరెంట్స్‌లో, స్టూడెంట్స్‌లో ఉన్నది ఒక రకంగా ఈ ఇంజనీరింగ్, మెడిసిన్ పోదామనేటువంటి ఇంట్రెస్ట్ కన్నా మిగిలిన కెరియర్ కోర్సెస్ మీద వాళ్ళకి అవేర్నెస్ లేదండి. అది పెద్ద ప్రాబ్లం అది. ఓకే. కొంతమందిలో అవేర్నెస్ ఉన్నా అదొక రిస్క్ కింద ఫీల్ అవుతారు. ఇవాళ నేను వేరే పాత్రలోకి వెళ్ళాలనుకుంటే ఇంకా నేనైనా రిస్క్ చేస్తున్నాను అనే రకంగా ఫీల్ అవుతారు. ఇది మేజర్ రీజన్స్ ఈ 2 కోర్సెస్కి వెళ్ళడం కోసం. కానీ ఇవాళ రేపు మీరు చూస్తే మార్కెట్లో ఈ వరల్డ్లో ఈ జాబ్ సెక్టార్ మీరు తీసుకుంటే, ఈ కార్పొరేట్ సెక్టార్ తీసుకుంటే అది టూ మెనీ చేంజెస్ తీసుకుంటుందండి. దీనికి అకార్డింగ్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన ప్రిఫరెన్సెస్ని మనం పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నది మనకి. ఓకే. ఇలా జనరల్గా ఎస్పెషల్లీ మీరు సౌత్ ఇండియా చూడండి. సౌత్ ఇండియాలో తీసుకుంటే ఇంకా ఇంజనీరింగ్, మెడిసిన్ మీద హ్యూజ్ క్రేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఇన్ జనరల్ ఇంకా ఏదైనా అదర్ కోర్సెస్ తీసుకుంటే ఇంకా దాని మీద ఎక్కువ ఉండదు. ఎస్పెషల్లీ ఈ కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే, మీరు హ్యుమానిటీస్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇంకా దాని మీద మన పిల్లలు తక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇవాళ కొన్ని ఈ స్టేట్ లెవెల్ జూనియర్ కాలేజీలు తీసుకుంటే, స్టేట్ లెవెల్ జూనియర్ కాలేజీలో కామర్స్, హ్యుమానిటీస్ అనేటువంటి కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజీని మనం గూగుల్లో సెర్చ్ చేసుకుని ఎత్తుకుని వెళ్ళాలి మనం తీసుకెళ్ళి ఒక పెద్ద సిటీలో కూడా. సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా మీరు చూసుకుంటే ఈ కామర్స్ అండ్ హ్యుమానిటీస్కి వాళ్ళ స్ట్రెంత్కి, సైన్సెస్ స్ట్రెంత్కి చూడండి అక్కడ హ్యూజ్ వేరియేషన్ కనపడుతుంది. ఇదంతా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మనం స్టూడెంట్స్ని కొన్ని కేటగిరీస్ కింద నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ మనం చూస్ చేసుకోవాలనుకుంటే కన్వెన్షనల్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఎనీవేస్ ఉన్నాయండి. ఇది కాకుండా మనకి చార్టెడ్ అకౌంటెన్సీ అని మీకు తెలుస్తుంది. సిఏ అనేది ఒక ఎవర్ గ్రీన్ కోర్స్ అది. అయితే ఏ వల్ల ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కూడా ఖచ్చితంగా కొంత థ్రెట్ అనేది ఉండి తీరుతుంది. అది మాత్రం మనం ఒప్పుకోవాలి మనం. అంటే ఎక్కడైతే ఇంకా ఒక హ్యూమన్ ఎమోషన్ కానీ, ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ కాకుండా ఒక స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ అనేది జాబ్లో ఉంటుందో అక్కడ మెషిన్ హ్యూమన్ బీయింగ్ని రిప్లేస్ చేయగలుగుతుంది. ఓకే. ఎక్కడైతే మనకు ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలో అదొక స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ కాదు, యూ కెన్ చేంజ్ ఎగ్జిక్యూషన్ ఇన్స్టంటేనియస్లీ అనుకున్న చోట అక్కడ హ్యూమన్ బ్రెయిన్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఈ సిఏ లాంటి కొన్ని కోర్సెస్లో కొన్ని చోట స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ అవసరం అవుతుంది మనకి. అంటే ఇదిలా ఉంది, ఇదిలాగే ఉండాలి మనకి తీసుకెళ్ళి. అటువంటి చోట మెషిన్ ఈజీగా ఒక మనిషిని రీప్లేస్ చేసేయగలుగుతుంది మనకి.